కానీ ఎందుకు మీ తమ్ముళ్ళ పేరు పదే పదే మీకంటే కూడా మీ తమ్ముళ్ళ పేరు ఎక్కువ రావడానికి కారణం ఏంటి? ఏమి లేకుండా ఇప్పుడు అక్కడ మేము యాక్టివ్, మా తమ్ముళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. సహించరు వాళ్ళు, ఆయనకు సహించడు, ఆయనకి ఎవరు లేడు. నేను లోకల్ అబ్బా, నేను స్థానికుని, నాకు తమ్ముడు ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటాడు, బావ ఉంటాడు, బావమాడు ఉంటాడు, తాత ఉంటాడు, ఇంకా వదినలు ఉంటారు, మరదలు ఉంటారు, చిన్నాలు ఉంటారు, పెద్ద వాడే. ఆయన ఎవరుంటున్నాడా? ఆయన లోకల్ కాదు కదా, ఆయన లోకలోడు కాదు కనుక నీకు ఎవరు లేడు. నేను లోకలోని కనుక నాకు ఇంతమంది ఉంటారు. చెప్తున్నా కదా, నాకు తమ్ముళ్ళు, బామర్దులు, అన్నలు, అక్కలు, వదినలు, మరదలు, తాతలు, ముత్తాతలు, మా అమ్మలు, నాయనమ్మలు. నాకు దాదాపు నియోజకవర్గంలో ఉన్న సగం గ్రామంలో నా చుట్టరికం ఉన్నది. ఉంటారు కదా బంధువులు, ఆయనకి ఎవరు లేరు. మరి సహజంగానే అంటే ఎవరైనా చెప్పుకుంటారు కదా, క్రాంతి ఎవరంటే మా బంధువు క్రాంతి అని చెప్పుకుంటే దానికి బంధువు అని చెప్పుకోవడం తప్పే ఉంటుంది. సో ఏంటంటే మాకు ఆ బలగం ఎక్కువ ఉన్నది కనుక దీన్ని బల్లాం చేయాలి, వీళ్ళు తమ్ముళ్ళు ఇది చేసారని చెప్పి, అంతే తప్పించి వేరే ఉద్దేశం కాదు. ఓకే అనుకుందాం, మా తమ్ముళ్ళు ఇంతకుముందు ఏం చేసినారు, భూ కబ్జాలు చేసినారు అని చెప్పారు. ఒక్క భూ కబ్జా ఎక్కడని చెప్పారు ఎవడన్నా పలానా చోట పలానా బుచ్చైన భూమిలో అక్రమంగా కబ్జా పెట్టిర్రు క్రాంతి వాళ్ళ తమ్ముళ్ళు, పలానా ఇంకొక ఆయన భూములు అక్రమంగా కబ్జా పెట్టిర్రు అని ఎక్కడన్నా కానీ మీరే ఎవరికి అడ్వైజ్ ఇచ్చారు అనేది? పలానా గ్రామంలో ఒక దళితుల భూమి ఉంటే కనుక ఈ భూమిని ఎట్లా తీసుకోవచ్చునో మీరు అడ్వైజ్ చేసినారు. అట్లా అది కబ్జాలు చేసాం ఒకసారి, అడ్వైజ్ చేసినాం ఒకసారి, తీసుకుంటే వాళ్ళు తీసుకోలేదా? సో ఇట్లాంటివన్నీ కూడా బోగస్ మాటలు. అంటే వ్యక్తిత్వాన్ని హననం చేయడం, మనిషి వ్యక్తిత్వాన్ని చంపడం, ఆ క్యారెక్టర్ను దెబ్బతీయాలి. మాకున్నది క్యారెక్టర్ ఏడా, మా నాన్న నుంచి, మా తాత నుంచి. మా తాత రజాకాలం మీద కొట్టాడు, మా నాన్న ఇక్కడ దళితుల కోసం ఫైట్ చేసిండు, నేను ఇక్కడ తెలంగాణ కోసం ఫైట్ చేసిన, హక్కుల కోసం కొట్టాడనండి. అంటే మేము అక్కడ పోయి పని చేయడానికి పోయింది పైసల కోసం పోలే, మేము ప్రజలకు సేవ చేయడానికి పోయినాం. అసలు పాలిటిక్స్ అంటే నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు, కానీ ప్రజలకు సేవ చేయడానికే పోయినాం తప్పించి డబ్బులు సంపాదించే ఉద్దేశం కాదు. ఇప్పటికి కూడా మేము అట్లే ఉన్నాం. ఇప్పటికి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజు కూడా నా జీతం మీదే పనిచేసిన. ఎవడన్నా తీసుకొచ్చి మీ దగ్గర డబ్బులు లేవా? నేను లేవంటే నువ్వు సమాజం నమ్మితే మంచిదే, నమ్మనప్పుడు నేను నమ్మించే ప్రయత్నం నేను చేయలేను కదా అంటూ నేను. అట్లా ఇప్పుడు మీరు ప్రజా జీవితంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు బయట జరిగిన చర్చ ఏమిటంటే, బహుశా ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడైనా చెప్పండి వాస్తవాలు ఏందో. 150 కోట్లు 100 కోట్లు నేను కూడా అడుగుతా. చాలా మంది అది చెప్తారు కదా, ఒక ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించుడు, ఎంత సంపాదించు, ఎట్లా వస్తాయి చెప్పండి. మాకేం తెలియదు మరి, నాకు ఇప్పటిదాకా మరి తెలియదు మరి ఆ ఉపయోగం. కనీసం నేను ఉన్న 5 ఏళ్ళలో ఇలాంటి వాడు చెప్పినా కూడా బాగుండేది, కానీ ఎవడు చెప్పలేడు. మరి నేను కూడా ఇప్పటిదాకా ఏం సంపాదించలేను. ఇప్పటికీ నేను ఎట్లా ఉన్నా, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఉద్యోగం మీదే బతికినా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉద్యోగం మీద బతికినా. ఉద్యోగం మీద వచ్చే ఆ జీతం మీద నేను బతికినాను, ఎమ్మెల్యేగా వచ్చే పారితోషికం మీద నేను బతికినాను. ఏ ఆస్తులు లేవు, బినామీలు ఎక్కడ లేవు. బినామీలు ఇంకా ఆస్తులు లేకపోతే ఇంకా బినామీలు ఎందుక? అసలు దాని గురించి నాకు ఆలోచించారు. చెప్తారా? నాకేం సంబంధం, నేను లేదని చెప్తున్నాను. నేను చెప్తున్నా లేదని, నువ్వు ఎంక్వైరీ చేసుకో, ఎంక్వైరీ చేసుకోండి, నువ్వు ఎంక్వైరీ చేసుకొని పలానా ఆస్తుంది ఇంకో ఆస్తుందని నువ్వు చెప్పు, నేను చూసుకుంటాను.